మనం కూడా కలిసి చదువుకుందాం. 34వ కీర్తన మొదటి 3 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించున్నాను, దీనిలో దానిని విని సంతోషించెదరు. తిరిగి ఇంకొక మాట, 3వ వచనం చదువుకుందాం. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. తిరిగి కొలసీలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు, 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. చదువుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రభు సాయం కొరకు, నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల ఉంచండి, మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమల తండ్రి యేసు ప్రభువా, ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని హెచ్చించడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు. తిరిగి సమయంలో చదువుకున్న లేఖన భాగాలు మీ చేతిలో పెడుతుండగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కావలసినటువంటి సిద్ధపాటు మీ శ్రేష్టమైన మాటల ద్వారా మాకు అనుగ్రహిస్తున్నామని, మా హృదయాలను మీరు సిద్ధపరుస్తున్నామని, ఆ విధంగా తండ్రి మీ దాసుని మీ ఆత్మ ద్వారా నడిపిస్తున్నామని, నిష్ప్రయోజకుని దాసుని ఎన్నో హద్దుబాట్లు పరిమితులు కలిగిన వారిని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ దయతో కనికరించి కృప చూపి మీ ఆత్మ ద్వారా నడిపిస్తురమ్మని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమునే వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మొదటిగా మన దేవుణ్ణి ఆరాధించడానికి మనం సజీవ లెక్కలో ఉన్న కారణాన్ని బట్టి కూడా ఆరాధించవచ్చు, మనకిచ్చిన క్షేమాన్ని బట్టి కూడా ఆరాధించవచ్చు. ఆ తర్వాత ఆరాధించడానికి ఏమీ లేదంటానికి ఏమీ లేదు. ఏదైనా కారణాన్ని బట్టి ఈ వారం అంతా కూడా నేనేం చేస్తా వచ్చాడు, ఆయన పోషించాడు, నడిపించాడు, బలపరిచాడు, ధైర్యపరిచాడు. ఎంతోమంది మనకంటే గనులు గొప్పవారు ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం ఆయన కృప, వాత్సల్యతని కూడా మనం ఏం చేయొచ్చు, ఆరాధించవచ్చు. అందుకనే కీర్తనకారుడు మనమంతా కూడి ఏకంగా ప్రభుని ఏం చేద్దాం, గొప్ప చేద్దామని చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రభుని మనం గొప్ప చేయడానికి మనకున్నటువంటి హేతు ఏంటంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం. 1వ అధ్యాయంలో 15వ వచనంలోనే మన తలంపు ఉంది. సమస్తాన్ని కలుగజేసింది ఆయనే, సమస్తాన్ని నిర్వహిస్తున్నది ఆయనే, సమస్త సృష్టికి ఆయనే ఆధారభూతుడు అంటూ ఒక పదాన్ని ఆయన ఉపయోగిస్తూ వచ్చాడు. 15వ వచనంలో మొదటి భాగంలోనే ఉంటుంది. ఆయన ఎవరంటే, ప్రభుని ఉదయకాలం ఆరాధించడానికి హేతు ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపము. ఆయన ఎవరంటే కనిపించని దేవుని యొక్క స్వరూపమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా. అందుకనే ఇదే కొలసీలకు రాస్తూ 2వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవుడు ఎవరంటే, చాలామంది యేసు ప్రభువును ప్రవక్త అంటున్నారు, ఆయన మనిషి అంటున్నారు. ఈ రెండు కరెక్టే, ఆయన ప్రవక్త మనిషి రెండుగా ఉన్నాడు, కరెక్టే. మూడోది ఏంటంటే ఆయన ఎవరంటే దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత, అంటే దేవుని యొక్క సంపూర్ణ గుణలక్షణం, గుణశీలము, అర్థమైందా? దేవుని యొక్క స్వరూపం ఎవరిలో ఉందంటే యేసు ప్రభులో ఉంది. కాబట్టి పౌలు భక్తుడు అని చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన కనిపించని దేవుని యొక్క స్వరూపమే యేసు ప్రభు వారు కదా. గతకాలంలో మనం ఏం చేస్తూ వచ్చాం, గతకాలంలో మనం కదా కనిపించే వాటిని, స్వరూపాలను మనం ఏం చేస్తూ వచ్చాం, పూజిస్తూ వచ్చాం, సేవిస్తూ వచ్చాం, అవునా కదా. ఏం చేస్తూ వచ్చాం రండి. రోమపత్రిక 1వ అధ్యాయంలో చూస్తే 23, 24 వచనాలు, 25 వచనాలు చూస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయో పక్షుల యొక్కయో చతుస్పాద జంతువుల యొక్కయో పురుగుల యొక్కయో
ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవుని మనం ఏం చేస్తాం వచ్చని చెప్పండి? అదృశ్య దేవుని స్వరూపమైనటువంటి క్రీస్తుకు ప్రతిగా మనం ఏం చేస్తాం వచ్చాం? ఇక్కడ 4 రకాలు ఉన్నాయి కదా. ఎవరంట? మనుషులుగా ఉన్న వారిని ఏం చేస్తాం? దేవులుగా భావిస్తూ వచ్చాం. పక్షులు, కొన్ని పక్షులు కూడా ఏం చేస్తూ వచ్చారు? వాటిని సేవిస్తూ వచ్చారు. గరుత్మంతుడు అంటారు, జటాయువు అంటారు కదా. ఇవన్నీ కొత్త అవి చాలా పేర్లు పెట్టారు. జాంబవంతుడు ఇట్లాంటి పేర్లు, వాటన్నిటికి మనం పూజలు చేస్తూ వచ్చాం. తర్వాత చతుష్పాద జంతువుల యొక్క, అంటే ఆవును కానీ కదా, పందులు కానీ, తర్వాత పందులు కూడా వరాహావతారం, దానికేం పెట్టారు? వరాహావతారం. కూర్మావతారం. కూర్మం అంటే ఏంటి? తాబేలు, దానికి కూడా చేస్తూ వచ్చాం. ఆ తర్వాత జంతువుల యొక్క, పురుగుల యొక్కయో, పురుగు పుట్ర పాముల్ని కదా, వాటిని కూడా ఏం చేస్తూ వచ్చాం? సేవిస్తూ వచ్చాం. వాటికి ఒక ప్రతిమా స్వరూపంగా చేస్తూ వచ్చాం. అదృశ్య దేవుని స్వరూపాన్ని ఎలా మారుస్తూ వచ్చాం? ప్రతిమా స్వరూపంగా మారుస్తూ వచ్చాం. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు భక్తుడు అంటాడు 21వ వచనంలో మాయా స్వరూపం అంటాడు. అదే స్వరూపాన్ని పూజిస్తూ వచ్చాం మనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 21వ వచనంలో మాయా స్వరూపాన్ని మనం పూజిస్తూ వచ్చాం. ఆయనను విసర్జింపకుడి, ఆయన విసర్జింపువారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయే కదా. నిజంగా మనం వేటిని సేవించామంటే ప్రతిమా స్వరూపాలను సేవించాం, మాయా స్వరూపాలను సేవించాం. అవి నిజంగా ఎలాంటివంట? స్పైసీ మాయే. అవన్నీ మాయే, అవి ఉన్నవి కావవి, అవి నిజమైనవి కావు. మాయ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఎంత మాయ! ఇప్పుడే కనిపించాడు, అప్పుడే మాయమైపోయాడు అంటాం కదా. అది మాయ అంటే నిజం కావవి, నిజము కాని వాటిని మనం సేవిస్తూ వచ్చాం. యెషయా భక్తుడు అంటాడు, ఆయన కూడా మాయా స్వరూపం అనే పదాన్ని ఉపయోగిస్తాడు. 41వ అధ్యాయము 29వ వచనంలో ఆయన కూడా అంటాడు ఒక మాట. యెషయా గ్రంథకర్త, వారందరూ మాయా స్వరూపులు, వారి క్రియలు వారి పోత విగ్రహములు శూన్యములు. ఈయనేం చెప్తా ఉన్నాడు చెప్పండి? వారందరూ మాయా స్వరూపులు. అర్థమైందా? ఏవైతే ప్రతిమలు, నానా రకాల ప్రతిమలు కదా, నానా రకాల ప్రతిమలు ఏమంటే అవి మాయా స్వరూపాలు. వాటిని సేవిస్తూ వచ్చాం. అర్థమైందా? అవి వట్టి గాలి అయి ఉన్నవంట. అవి ఏంటంట? శూన్యములు, సున్నా. అవి మొత్తం కూడా, ఆ భక్తి అంతా కూడా సున్నా అయిపోయింది. అందుకని ఇంకా ఇదే ఆయన 45వ అధ్యాయంలో 19-20 వచనాలు అంటాడు యెషయా భక్తుడు, అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడైనట్టు నన్ను వెతుకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను నిజదేవుణ్ణి, సృష్టికర్తను, నేను ఉన్నవాడను. కాబట్టి ఏవైతే మాయా స్వరూపాలు ఉన్నాయో వాటి వల్ల నేను వెతకవద్దని సెలవిచ్చి, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆ దేవాది దేవుడే అదృశ్య దేవుని యొక్క స్వరూపాన్ని మనకు బయలుపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారుగా ఈ లోకానికి వచ్చి మనకు తాను బయలుపరుచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! మొట్టమొదటిగా ఆయన ఎవరంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపము. ఈ అదృశ్య దేవుని స్వరూపుడైనటువంటి ఈయన అనేక రీతిలుగా తన స్వరూపాన్ని, తన యొక్క స్వభావాన్ని మనకు బయలుపరుస్తూ వచ్చాడు. మొదటిగా గమనిస్తే ఆయన ఏ స్వరూపంలో మనకు కనపడతా వచ్చాడంటే, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, ఆయన ఏ స్వరూపుడుగా మనకు కనపరుచుకున్నాడంటే, ఆయన ఉదయకాలం ఆరాధించడానికి హేతు ఏంటంటే ఆయన అదృశ్య దేవుని స్వరూపం మొదటిది. రెండవదిగా ఆయన ఎవరంటే ఇక్కడ రాస్తాడు 3వ అధ్యాయం 7వ వచనం, తీసారా? చదవండి. తర్వాత దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండాను తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, ఈయన ఏ స్వరూపంలో మనకు బయలుపరుచుకున్నాడంటే గాడ్ ఈజ్ ట్రూత్, సత్యస్వరూపుడుగా మనకు బయలుపరుచుకున్నాడు కదా. ఎవరంటే ఆయనే సత్యం. ఒక ఆయన రాస్తా వచ్చాడు, ప్రభు యేసే సత్యమయా, ప్రభు యేసే సత్యమయా అని క్లియర్గా రాస్తా వచ్చాడు. ఆయన నిజమైన దేవుడుగా ఆయనే సాక్షాత్తు చెప్తా వచ్చాడు. ఏం చెప్తా వచ్చాడు చెప్పండి? ఆయన చెప్తా వచ్చాడుగా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు.
అవునా కదా? ఈ సత్యాన్ని మనం తెలుసుకోలేక ఏం చేస్తూ వచ్చాం? మాయా స్వరూపాల వెంట పడతా వచ్చాం, వాటిని వెంబడిస్తూ వచ్చాం, భక్తిని చేస్తూ వచ్చాం, శాపగ్రస్తులుగా జీవిస్తూ వచ్చాం, సత్యానికి దూరంగా ఉంటూ వచ్చాం కదా. సత్యం చాలా దూరంగా ఉంటుందండి. ప్రసంగి 7:24 అంటాడు, ఏమంటాడు చెప్పండి? ఈ సత్యాన్ని మనం వెతకడానికి ఏమాత్రం కూడా ప్రయాసపడలేదు. సత్యమైనది దూరంగాను, అది లోతుగాను ఉన్నది. మనం గ్రహించలేదు ఆ దినాల్లో. యేసు ప్రభు నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతా వచ్చాం, ఆయన సత్య స్వరూపుడని గ్రహించలేకపోతా వచ్చాం, కనిపించిన దేవుని యొక్క అదృశ్య స్వరూపమని మనం గ్రహించలేకపోతా వచ్చాం. కానీ ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు మనకున్నటువంటి ఆశను బట్టి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎలా పరుచుకున్నాడంటే, ఈ మర్మమైనటువంటి దేవుడు రండి 1 తిమోతి 3:16-17 వచనాల్లో మాట అంటాడు. నిరాక్షేపముగా దైవభక్తిని గుచ్చిన మర్మము గొప్పదైనది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడుగా తీర్పునొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనముల్లో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఆ యొక్క మర్మము, ఆ దూరమైనటువంటి సత్యము తను తానే బయలుపరుచుకున్నాడు కదా. ఆయన ఎరగటానికి కృపనిచ్చాడు, ఆయన తెలుసుకోగలుగుతా వచ్చాం. ఆ సత్య స్వరూపి ఎవరనేది మనం గుర్తించగలుగుతా వచ్చాం కదా. తెలుసుకున్నాం, ఆయన వెంబడించాం. ఇప్పుడు ఎందులో ఉన్నాం మనం అంటే 1 యోహాను 5:19-20 వచనాల్లో ఇప్పుడు ఎందులో మనం ఉన్నామని చెప్తాడంటే యోహాను భక్తుడు, ఇప్పుడు మనం ఎవరైపోయామంటే చెప్పండి, వాటి నుంచి విడిపించాడు, మాయా స్వరూపాల నుంచి విడిపించి మనము దేవుని సంబంధులమనియు లోకమంతియు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవల్లని దేవుడు కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఉదయకాలం మొదటగా నేను ఆరాధించడానికి ఉన్నటువంటి హేతు ఏంటంటే, ఆయన సత్య స్వరూపుడు. ఆ సత్యాన్ని తాను బయలుపరుచుకున్నాడు, ఆ సత్యంలో మనల్ని నిలుపుతా వచ్చాడు కదా. ఇంకా ఏంటి సత్యం అంటాడు? సత్యమైనది మనం ధ్యానించుకోవటానికి యోహాను సువార్త 17:17 చూడకుండా చెప్పేయచ్చు పిల్లలు. వారిని సత్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. సత్యమైనటువంటి వాక్యమందు నన్ను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా ఆయన అదృశ్య దేవుని స్వరూపము, రెండవదిగా ఆయన సత్య స్వరూపుడుగా ఉండి సత్యాన్ని బయలుపరుచుకొని ఆ సత్యమందు మనల్ని నిలుపుతా వచ్చాడు. మూడవదిగా రండి, ఆయన ఎవరంటే 1 యోహాను 4:8 వచనం. 1 యోహాను పత్రిక 4 ఎవరో సంబడి ఈజ్ మర్మరింగ్, హూ ఈజ్ ఇట్? ఐ విల్ బీట్ యూ. 4:8 దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని. మూడవదిగా ఆయన ఏ స్వరూపుడుగా తాను బయలుపరుచుకున్నాడంటే గాడ్ ఈజ్ లవ్ కదా. మూడవదిగా ఆయన ఎవరు? ప్రేమ స్వరూపుడు. ప్రేమయ్య ఉన్నాడని ఫుట్నోట్లో మనం చదువుతాం కదా. ప్రేమయ్య ఉన్నాడు, కరెక్టే, మంచిదే. దేవుడు ప్రేమ స్వరూపం అంటున్నారు, మంచిదే. మరి ప్రేమ స్వరూపిని మనం ఎలా చెప్పగలం, ఎలా రుజువుపరచగలం? ఆయన ప్రేమ మన పట్ల ఎక్కడ చూపించాడు? ఆ మలాకి గ్రంథంలో వాళ్ళు అదంటారు కదా, నువ్వు మా ఎడల ఎప్పుడు ప్రేమ కనపరిచితం అంటారు. అట్లే మనం అడిగితే ఆయన చెప్తాడు, తన ప్రేమనంతటిని ఎక్కడ చూడగలం చెప్పండి? దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, అందులో సందేహం లేదు. తన ఒక్కగానొక్క కుమారుని లోకం కొరకు అనుగ్రహించాడు, అందులో సందేహం లేదు. అయితే అంతకు మించి చేసినటువంటి సంగతి కూడా ఉంది. రోమాపత్రిక 5:6, 7, 8 వచనాల్లో మనమేమైనా మంచోళమనా ఆయన మనల్ని ప్రేమించేది? మనమేమైనా నీతిమంతులమనా ఆయన మనల్ని ప్రేమించింది? మనమేమన్నా సత్యవంతులమనా ఆయన మనం ప్రేమించింది? చెప్పండి. రోమాపత్రిక 5:6, 7, 8 వచనాలు. ఎలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఇక్కడ దీర్ఘం తీయాలి, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఏమిటి ఉగ్రత? ఎలా రక్షణ పొందామంటే ఈ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుడు అక్కడ రాస్తా వచ్చాడు. ఏమంటాడంట, ఒక నీతిమంతుని కొరకు ఒకడు చనిపోవటే అరుదు కదా. ఒక మంచోని కొరకు కూడా ఇంకొకటి పోయి ప్రాణం పెట్టమంటే వాని వల్ల కాదు, పెట్టడు. సరే, ఇంకేమంటున్నాడు అక్కడ, ఒకవేళ మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. ఒకవేళ ఎవరైనా మంచితనం కొంచెం అధికంగా ఉండి వచ్చి మన ప్లేస్లో ఎవరైనా ప్రాణం పెట్టడానికి ముందుకు రావచ్చు. కానీ ఆ మంచితనం కూడా నీలో నాలో లేదే. నీవు నేను ఎవరంటే చెప్పండి. యెషయా 43:24 చదివితే, మీరు మీ దోషముల చేత నన్ను ఏం చేశారు? విసిగించారు. మీ పాపముల చేత నన్ను ఏం చేశారు? మీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టిది. ఇది కాదా నీ జీవితం? చెప్పు, ఇది కాదా నీ జీవితం? అనేక రీతిలుగా దేవునికి దూరం అయిపోయి, దేవునికి శత్రువై, దేవుని ఎన్నోసార్లు తృణీకరించి, దేవునికి దూరంగా ఉండి పాప జీవితంలో గడుపుతూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ లేవా? చెప్పు. నీ జీవితంలో అబద్ధాలు లేవా? నీ జీవితంలో మోసాలు లేవా? నీ జీవితంలో ఎప్పుడు కూడా తప్పు చేయనటువంటి జీవితమా నీ? చెప్పు. కాదే. మన పాపాలు దోషాలు లెక్క పెడితే 40వ కీర్తన 12వ వచనంలో అంటాడు, అవి ఎలా ఉన్నాయంట? 40వ కీర్తన 12వ వచనం, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములన్నీ తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉన్నాయంట? తల వెంట్రుకలను ఎవరు లెక్కించగలరా? అది అసాధ్యం. అంటే నీ నా దోషాలు కూడా అలా ఉన్నవండి. అయితే నీ నా దోషాలు బట్టి నీకు నాకు శిక్ష విధించలేదు. అర్థమైందా? నిన్ను నన్ను ఏం చేయలేదు, ఆయన తృణీకరించలేదు. నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టలేదు. 103వ కీర్తన 10వ వచనంలో అదే అంటాడు, నేనేం చేయలేదు, మీ పాపాలను బట్టి నేను మీకు శిక్ష విధింపలేదంటాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమే లేదు. ప్రతిగా ఏం చేస్తా వచ్చాడంటే, నీచులమైన, ద్రోహులమైన, దుర్మార్గులమైన, దేవునికి దూరస్తులమైన, శత్రువులమైన, దేవుని ఉగ్రతకు పాత్రులమైన మన కొరకు ఆయన ఏం చేస్తా వచ్చాడు? ప్రాణాన్ని బలిగా పెట్టాడు. నిర్దోషమైన, నిష్కలంకమైన, పవిత్రమైన రక్తాన్ని చిందించి నీ కొరకు నా కొరకు ఆయన మృతి నొంది సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. తద్వారా నీకు నాకేం కలుగుతా వచ్చింది? తన ప్రేమని ఆ సిలువలోనే మనం చూడగలుగుతా వచ్చాం. ఏం కలుగుతా వచ్చిందంట? ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుంటే, ఆయన ప్రేమ ద్వారా, మహాప్రేమ చేత అంటాడు, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మన ఎడల చూపిన తన మహాప్రేమ ఏమంటాడు? చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు అండి! ప్రేమ స్వరూపుడైనటువంటి ఆ దేవుడు నీ నా స్థానాన్ని తీసుకున్నాడు. నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, శిక్షను భరించాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ఉమ్మి వేయించుకున్నాడు, అరచేతులతో కొట్టబడ్డాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది, రక్తమంతా ధారపోశాడు. తద్వారా ఆయన కాచినటువంటి రక్తం ద్వారా నీ నా ప్రతి పాపం కూడా కడగబడి నీవు నేను పాపక్షమాపణ అనుభవంలోనికి వచ్చాం. తర్వాత ఉచితంగా రక్షణ పొందుతా వచ్చాం. కాబట్టి 3వదిగా ఆయన తను తాను ఎలా బయలుపరుచుకున్నాడంటే, ప్రేమ స్వరూపుడుగా తను తాను బయలుపరుచుకున్నాడు. ఏమిచ్చి ఈ ప్రేమకు నువ్వు రుణం తీర్చుకోగలవచ్చు? ఏమిచ్చినా ఆయన రుణాన్ని నువ్వేం చేయలేవు, తీర్చుకోలేవు. ఆరాధించి కొంతమేరకు ఏం చేయొచ్చు? ఆయన సంతోషపెట్టవచ్చు, ఆయన రుణం మనం తీర్చుకోగలుగుతాం. రండి, 4వదిగా ఆయన ఏ స్వరూపుడు అంటే, యోహాను పత్రిక 17వ అధ్యాయము 27వ వచనం, 25వ వచనం, క్షమించండి, 25. యోహాను సువార్త, క్షమించండి, అందరు తీయట్లేదు, చాలామంది తీయటం లేదు. 25వ వచనం, నీతి స్వరూపుడవగు తండ్రి. తండ్రి నీతి స్వరూపుడైతే ఈయన మాత్రం నీతిమంతుడు కాదా?
కదా. వాళ్ళంతా ఏమన్నారు చెప్పండి? పిలాతు కానీ, హేరోదు కానీ, ఆయన భార్య కానీ ఏమన్నారు చెప్పండి? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ నీతిమంతుని జోలికి పోవద్ది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆయన నీతి స్వరూపుడు అండి. గాడ్ ఈజ్ రైటియస్. మొట్టమొదటిగా ఆయన ఎవరంటే అదృశ్య దేవుని స్వరూపం. రెండవదిగా ఆయన సత్యస్వరూపుడు, ఆయన మూడవదిగా ఆయన ప్రేమ స్వరూపుడు, ఆయన నాలుగవదిగా ఆయన నీతి స్వరూపుడు అండి కదా. అద్భుతమైన పాట రాశాడు. నీతిమంతుడు మహనీయుడు, నీతిమంతుడు మహనీయుడు, స్తుతి కీర్తనలతో సన్నుతించెదను, స్తుతి కీర్తనలతో సన్నుతించెదను, అద్భుతములను చేయు దేవుడు, అద్భుతములను చేయు దేవుడు, వినుతించెదము విమలాత్ముడని, వినుతించెదము విమలాత్ముడని, ఘనత మహిమ ప్రభుకే తరతరములలో తనకే చెల్లునుగాక, ఘనత మహిమ ప్రభుకే. ఆయన ఎవరంటే నీతిమంతుడండి. ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు, రోమపత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో నీతిమంతులు లేడు, ఒక్కడూ లేడు. అర్థమైందా? అలాంటి దుర్మార్గులమైనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన నిమిత్తం మృతి నొందాడు, తర్వాత 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచిన కారణాన్ని బట్టి రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో రాయబడతా వచ్చింది, మనం నీతిగా తీర్చబడితిమి, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడవలని లేపబడెను. ఆయన లేచుట ద్వారా, ఆయన పునరుత్థానుడవుట ద్వారా నీకు నాకు ఏ అనుభవాన్ని ఇచ్చాడంటే, నీతిమంతులు ఏ పాపం లేదుగా, ఏ దోషం లేదుగా, అలాంటి అనుభవంలోనికి మనల్ని నడిపించాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ లోకంలో నీవు నేను నీతిగా బ్రతకటానికి, ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి, ఈ లోకంలో యథార్థంగా ఉండటానికి ఆయన నీకు నాకేమిచ్చాడు? రండి, 119వ కీర్తన 144వ వచనంలో మాట రాయబడుతూ వచ్చింది, ఆయన శాసనములు నీతి గలవి, అవి మనకిచ్చాడండి. అందరిది 119, 144. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయి కదా. ఎంత మంచి దేవుడండి. మళ్ళీ నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన తిరిగి లేచుల ద్వారా నీతిమంతులుగా అయినటువంటి మన కొరకు ఆయన ఏమిచ్చాడంటే, ఆయన కొన్ని శాసనాలు ఇచ్చాడు. అవి ఎలాంటి శాసనాలంట? చాలా నమ్మకమైనవి, నీతి కలిగినటువంటివి. అవి మనం బ్రతుకున్నట్లు, ఎలా బ్రతుకున్నట్లు? మంచిగా బ్రతుకున్నట్లు, ఆత్మీయంగా బ్రతుకున్నట్లు, ఫలప్రదంగా బ్రతుకున్నట్లు ఆయన కొన్ని మనకు నీతి శాస్త్రాలు ఇచ్చాడు. ఆ శాస్త్రాలు కూడా ఎలాంటివంటే చాలా చాలా నీతియుక్తమైనవి. అంత మాత్రమేనా? ఈ లోకంలో ఎలాంటి మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు? 23వ కీర్తన 3వ వచనం ఎవరైనా చూడకుండా చెప్పొచ్చు, చాక్లెట్. ఆయన నన్ను ఏ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు? 23వ కీర్తన 3వ వచనం చదవండి. వెరీ గుడ్. పెద్దోళ్ళకి లేదు, చిన్నోళ్ళకే చాక్లెట్. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. కాబట్టి నీతి స్వరూపుడుగా ఆయన మన జీవితాల్లో ఉండి, మనం నీతిమంతులుగా కావటానికి ఆయన పునరుత్థానుడిగా లేచి మనం నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. ఆయన జీవగ్రంథాన్ని ఇచ్చాడు. ఆయన పొందుపరిచినటువంటి శాసనాలు కూడా నీతి గలవి. అవి ధ్యానించుకొని వాటి మార్గాల్లో, అంటే నీతి మార్గంలో నడుచుకోవటానికి అవి మనకు దోహదపడతా ఉన్నాయి. కాబట్టి ఉదయకాలం ప్రభువుని ఆరాధించడానికి ఉన్నటువంటి 4వ హేతు ఏంటంటే, ఆయన నీతి స్వరూపుడుగా ప్రత్యక్షుడయ్యాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. చివరిది రండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. 5వదిగా ఆయన ఏ స్వరూపి అంటే గాడ్ ఈజ్ గ్లోరీ. మహిమా స్వరూపిగా ఆయన తను తాను ఈ లోకానికి
ప్రత్యక్షపరుచుకున్నాడు, బయలుపరుచుకున్నాడు కదా. ఇంకేమంటాడు యేస్కేలు భక్తుడు ఏమంటాడంటే ప్రభావ స్వరూపుడు అంటాడు. రండి యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాల్లో అగ్ని స్వరూపుడుగాను ప్రభావ స్వరూపుడుగాను అక్కడ మనం చూడగలుగుతాం. యేస్కేలు గ్రంథం 1వ అధ్యాయము 27-28 వచనాలు. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియో అగ్నియో నున్నట్టు నాకు కనబడెను. నడుం మొదలుకొని మీదికిని నడుం మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. సరే, ఇవన్నీ కూడా అగ్ని కానీ ప్రభావం కానీ మహిమ కానీ ఇవన్నీ కూడా ఒకే రీతిగా మనం చెప్పుకోగలుగుతాం. ఆయన ప్రభావ స్వరూపుడుగా ఉండి మన జీవితాల్లో ఎంత ఇంపాక్ట్ ఉంది కదా. యేసు ప్రభు మన జీవితాల్లోనికి రాకపోతే కదా ఎంత ప్రభావం ఆయన మన జీవితంలో ప్రవేశించిందో. ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా జీవితంలో ఏ మార్పు లేదనే వాళ్ళు ఉంటే అంతకన్నా దౌర్భాగ్యులు ఇంకొకళ్ళు లేరు. ఆయన మన జీవితంలో ప్రవేశించిన తర్వాత ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేయలేదు కదా, ఎన్ని మహత్కార్యాలు చేయలేదు, ఎంతగా మన జీవితాలని మార్చలేదు, ఎంతగా మన అంతరంగాన్ని ఆయన బాగు చేయలేదు చెప్పండి. అందుకనే యోబు 37:5 అంటాడు కదా, ఆయన ఎవరంటే అద్భుత ఆశ్చర్య ఒక మాట అంటాడు చదవండి, ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటాడు. 37:5 యోబు గ్రంథము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనం గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేశాడండి. పాపులమైన మన జీవితాలు మార్చాడు, మన అంతరంగాన్ని మార్చాడు, మన ప్రవర్తన మార్చాడు, మన బ్రతుకును మార్చాడు, మన మాటలు మార్చాడు, మన స్థితిగతులు మార్చాడు, మన లక్ష్యాలు మార్చాడు. అర్థమైందా కదా? దేని ద్వారా చెప్పండి? ప్రభావ స్వరూపుడుగా ఉండి మన జీవితాలను ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఇంపాక్ట్, గొప్ప ఇంపాక్ట్ చూపాడు. రెండోదిగా మహిమా స్వరూపుగా ఉండి ఏం చేస్తూ వచ్చాడు? మహిమను కోల్పోయాం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు మహిమను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో 21వ కీర్తన 5వ వచనం ప్రకారము నీ రక్షణ వలన నాకేం కలిగింది? మహిమ కలిగాను. ఆ రక్షణ ఇచ్చి మనం మహిమపరుస్తూ వచ్చాడు. చదవమాట 21వ కీర్తన. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను, గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపచేసేది. ఈ లోకంలో గొప్ప ఇంపాక్ట్ మనం కూడా చూపిస్తూ ఉన్నాం. మనం పనిచేస్తున్న స్థలంలో, ఉంటున్న స్థలంలో కదా. మొన్న హోలీ జరిగింది, గొప్ప ఇంపాక్ట్. లోకమంతా పుసుకుమని కొడతా, లోకమంతా పోతా ఉంటే మనం ఎక్కడున్నాం చెప్పండి? తలుపులు వేసుకొని ఏం చేస్తూ ఉన్నాం? ప్రేయర్ చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం, అవునా? చక్కగా కాలాన్ని గడుపుతూ ఉన్నాం. వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు లోకం మీద కూడా మన జీవితం ఏం కలిగింది చెప్పండి? ఇంపాక్ట్. ఈ రక్షణ ద్వారా ఇంపాక్ట్. అంత మాత్రమే కాదు, వీళ్ళు కల్లారా చూస్తారు. ఒకనాడు ఈ దేవుడు ఎలా వస్తాడంటే తన మహిమతో వస్తాడు. ఎట్లా వస్తాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31-32 వచనాల్లో ప్రభు ఒకనాడు రాబోతా ఉన్నాడు. వచ్చినప్పుడు ఎలా వస్తాడంటే మహిమతో వస్తాడంట. తన మహిమతో తీయండి, మంచి మాట అది. 25వ మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 వచనం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద. మరి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? ఆయన మహిమతో వస్తాడు, కరెక్టే. ఇప్పుడు రండి, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో మన పరిస్థితి ఏంటి, అన్యుల పరిస్థితి ఏంటి? తెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబట్టుకుని. పరిశుద్ధులందరూ ఏమవుతారు చెప్పండి? మహిమపరచబడతారు. ఎలా చెప్తాను తర్వాత. విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావ మహిమ నుండి పారదోలబడి. ఎవరు వీళ్ళు? విశ్వసించని. ఎవరు వీళ్ళు? పారదోల నిత్య. ఎవరంటే అంటే ఇది అనిల్ కొరకు చెప్పబడింది అనుకుంటా, 2వ భాగం.
మొత్తానికైతే వాళ్ళు ఏమవుతారంటే నిత్య నాశనం అనే దండన వాళ్ళు పొందుతారు. క్లియర్గా అది మనకు లోబడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్య దండనకు మన పరిస్థితి ఏమవుద్ది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో చెప్పండి. ఎవరైతే ఆయన మహిమా స్వరూపుడుగా ఉన్నాడో మనమంతా ఏమైపోతాం ఇప్పుడు చెప్పండి ఆయన వచ్చినప్పుడు? 3:21 సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా ఆయనతో కూడా మనం సదాకాలం ఉండేటటువంటి గొప్ప ధన్యత. కాబట్టి ఐదవదిగా ఆయన ఎవరంటే మహిమా స్వరూపుడుగా ఉన్నాడు, ప్రభావ స్వరూపుడుగా ఉన్నాడు, అగ్ని స్వరూపుడుగా ఉండి దహించగ్నిగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు తన బిడ్డలందరినీ ఏం చేస్తాడు చెప్పండి? ఆయన మహిమతో వచ్చి, అర్థమైందా? ఆయన ఏదైతే మహిమా స్వరూపాన్ని ధరించుకున్నాడో అంతే సమానంగా మనం కూడా మహిమా స్వరూపాన్ని ధరించుకుని ఆయనతో పాటు ఉంటాం. ఎవరైతే ఆయనకు దూరంగా ఉన్నారో నిత్య దండనకు వారు కారణమవుతారు. ఆ నిత్య దండ నుంచి నిన్ను తప్పిస్తూ వచ్చాడు మహిమా స్వరూపుగా ఆయన ఉండి. ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి హేతు ఏంటంటే, 1 ఆయన అదృశ్య దేవుని స్వరూపము, 2 ఆయన సత్య స్వరూపుడు, 3 ఆయన ప్రేమ స్వరూపుడు, 4 ఆయన నీతి స్వరూపుడు, 5వది ప్రభావ మహిమ స్వరూపుడు కదా. ఆయన ఆ విధంగా ఉండి మన జీవితాల్లో చేసినటువంటి మేళ్ళన్నింటినీ బట్టి ఉదయకాలం ప్రభుని ఏం చేద్దాం? మనం ఆరాధన చేద్దాం. లేచి నిలబడి ఒక పాట